కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగ వెంకటకృష్ణారావు ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కార్యక్రమాన్ని మండల నాయకులు గ్రామ ప్రజలు చూసేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాడి రాజాబాబు, దంతులూరి చిరంజీవిరాజు, బోడపాటి సత్యనారాయణ, అంకారెడ్డి సత్యనారాయణ ఇచ్చిస్తారు. ఈ కార్యక్రమంలో నాయకుల చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి కన్నులు మిరుమిట్లు గొలిపే విధంగా భారీ బాణాసంచాలతో గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది వెంగళగా వెంకటక గంగాధర రంగనాయకులు వారి భార్యను సన్మానించారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన వారందరికీ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగ వెంకటకృష్ణారావు అల్పాహారము, మజ్జిగ, కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, రచ్చబండ వేదికగా ఉన్న నిలయాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రత్యక్షంగా చూశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మన దేవుడు భగవంతుడికి ముందుగా నమస్కారాలు. ఈ ప్రకృతి మనకి ఇంతటి విజయం సాధించడానికి కారణమైనటువంటి ప్రకృతి సహాయం కానీ, భగవంతుడి సహాయం కానీ, మీడియా సహాయం కానీ, అవతల వ్యక్తులు పాపాలు కానీ, అవతల వ్యక్తుల తాలూకు పాపాలు పండి అవి మనకు పుణ్యంగా తయారవ్వడం కానీ ఈ రకంగా జరిగి ప్రజలందరూ మద్దతుతోటి అత్యధిక మెజారిటీతో ఇటువంటి విజయాన్ని అందించినటువంటి మన ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. తర్వాత ముఖ్యంగా మన పార్టీ స్థాపించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయన ఆత్మ ఈరోజు శాంతిస్తుందని, ఆత్మకి శాంతించాలని నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే రాష్ట్రానికే కాదు మన నాయకుడు గౌరవనీయులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికే కాదు మన దేశానికే దిక్సూచి అయ్యారు. ఎందువల్ల అంటే కేంద్రంలో సరైన మెజారిటీ రాక ఒక పార్టీకి ఈరోజు మన పార్టీ అవసరం ఏర్పడి దేవుని స్క్రిప్ట్ ఇదంతా. ఇంతకుముందు స్క్రిప్టు రాస్తే ఆ స్క్రిప్టుని నిలబెట్టుకోలేకపోయారు అవతల పార్టీ వాళ్ళు. ఈరోజు మన పార్టీకి ఆ అవకాశం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ 5 సంవత్సరాలని 50 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించాలంటే ఎంతో కష్టపడి, ఎంతో బరువు బాధ్యతలు మన నెత్తిమీద పెట్టారు ప్రజలు. కాబట్టి ఎంతో కష్టపడి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చి ఎంతో అన్యోన్యంగా ప్రజలతో పాటు మనం అందరూ కూడా కలిసి ప్రయాణం చేసి ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళకు కూడా వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన నాయకులు, మన పెద్దలు, మన మండల నాయకులు గాడి రాజబాబు గారికి, అలాగే నా సహచర నాయకులు దంతులూరి చిరంజీవిరాజు గారికి, సీనియర్ నాయకులు వారికి, మా గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను. నాకు సహకరించినటువంటి అందరికీ కూడా నమస్కారాలండి. జై హింద్, జై తెలుగుదేశం, జై యనమల. మన్నించి వచ్చినటువంటి కోటనందూరు పుర ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క అధికారాన్ని చేపట్టడం అనేది ఇప్పుడున్నటువంటి యువతకి చాలా ఆదర్శమైనటువంటి ఇది. రానున్నటువంటి రోజుల్లో మంచి సాంకేతికంగా కానీ, లేకపోతే పారిశ్రామికంగా కానీ మంచి అభివృద్ధి చేస్తారనేటువంటి ఆశయంతో ఈరోజు యువతంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. అలాగే కోటనందూరులో మన వెలగ కృష్ణారావు గారు, చిరంజీవిరాజు గారు, లాయర్ గారు, అదే సత్యనారాయణ గారు, పాత ప్రెసిడెంట్ గారు సత్యబాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా కృష్ణారావు గారు ఈ కోటనందూరులో ప్రత్యేకంగా ఈ తెలుగుదేశంలోకి రావడం వల్ల నూతనోత్తేజాన్ని తెలుగుదేశంలో ఏర్పాటు చేశారు. యువకుడు, మంచి సాహసవంతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి మేమందరం కూడా వెనకదులుండి చేదువాదులుగా ఉంటాము. ఈయన కనుసంధానంలోనే మేమందరం కూడా నడుచుకుంటామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఇచ్చిన సోదరులకు, అలాగే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సత్తా ఏంటో ముసలివాడు ఏం చెప్తారు అనేసి చాలా మంది చాలా రకాలుగా
కామెంట్ చేయడం, అవాకులు చవాకులు చెప్పడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జనాలు తిప్పికొట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటో ఆయన ఎప్పుడు ఇంజనీరీ అనే ఒక వ్యక్తిగా జనాలు గుర్తించి అయినైతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రంలో ఏదైనా చేసే సత్తా ఉన్నా మనగాడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని జనాలు గుర్తించి మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పదంలో నడిపే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. దానికి అందరికీ కారణం మనకి ఈ పార్టీకి, మన తెలుగుదేశం పార్టీకి మన ఘనత సాధించడానికి ఒక ముఖ్య నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కంగణం కట్టారు. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అన్ని కలిపి ఈ రోజు మనకి ఘన విజయానికి పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా నమస్కారం తెలియజేస్తూ, అలాగే కోటమంది ప్రజలు కూడా మన ఏదో యువ నాయకులు మంచి ఉత్సాహంతో ముందుకు వచ్చారనేసి ఈ రోజు ఇప్పుడు మన 1200 ఓట్లు తేడా ఉన్న దాన్ని ఈ రోజు మన కృష్ణారావు గారు ఈ మార్పు తీసుకురావడానికి కారణం ఒకటి. అలాగే మన మండల నాయకుడు రాజబాబు గారు, అలాగే మన చిరంజీరావు గారు అందరూ ఒక ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లి ఈ ఘన విజయానికి వాళ్ళ పాత్ర కూడా పోషించారు. దీనికి అందరికీ కాదు యువ నాయకులు. అంతేకాకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఎవరు ఆపలేరని కొంతమంది అవాకులు సేవకులు చెప్తున్నారు. ఇక్కడ లోకల్ నాయకుల కృషి కూడా ఉందనేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇంకా ముందుకి బియ్యంకి మంచి బియ్యం గారిని మంచి మెజార్టీ గెలిపించి ప్రతి విషయంలో తోడు సోదరువాదులు ఉండి ఆవిరికి మంచి ఇంకా మినిస్టర్ పదవులు అలాగే మంచి మంచి పదవులు వచ్చే మాదిరిగా మనం సహకారం మన సోదరువాదులుగా ఉంటూ అభివృద్ధి పనుల్లో ముందు నడిపించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు జనసేన బీజేపీ మిత్రులకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు కూడా మనవి చేసుకుని తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి మన నియోజకవర్గ అభ్యర్థిని అయినటువంటి యనమల దివ్యమ్మ గారు అఖండ విజయంతో మన నియోజకవర్గంలో గెలవడం జరిగింది. దాని సందర్భంగా మన గ్రామ యువ నాయకుడైనటువంటి వెలగ కృష్ణారావు గారు కేక్ కటింగ్ కోటనందూరు గ్రామంలో సుమారు 1000 మంది కార్యకర్తలతో మరి భారీ బాణాసంఖ్యతో ఈ గ్రామంలో మరి విజయాన్ని పురస్కరించుకొని ఆయన ఎంతో ఘనంగా ఈ యొక్క మా మండలాధ్యక్షుడు గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో చిరంజీరాజు గారితో కలిపి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈవేళ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారణం మన తెలుగుదేశం శ్రేణులు, అలాగే జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఐక్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ఈ మన కృష్ణారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన దివ్యమ్మ గారు ముందుకు మంచి. అందరికీ నమస్తే అండి. ఈరోజు శుభదినం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బాగుండాలని చెప్పి కోటనందూరు గ్రామ తెలుగుదేశం యువ నాయకులైనటువంటి వెలగ వెంకట కృష్ణారావు గారి యొక్క ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామంలో పండగ పర్వదినం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత కాలంలో మా కోటనందూరు మండలం, కోటనందూరు గ్రామం ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలకే ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా తోడ్పడుతూ ఉండేవారు. ఈరోజు యువ నాయకులైనటువంటి వెలగ వెంకట కృష్ణారావు గారు ఎంతో కృషితో, ఎంతో పట్టుదలతో ఈరోజు మా మండలమే కాదు, మా కోటనందూరు గ్రామమే కాదు, ఇతర మండలాలు కూడా తెలుగుదేశం పార్టీ ఒక గట్టి పట్టుదలతో రావాలని చెప్పి మా కృష్ణారావు గారు ఎంతో త్యాగం చేసి ఆయన ఆహారనిశాల కష్టపడి నాలాంటి వ్యక్తులు, నాలాంటి లీడర్స్ను ఎంతోమంది ఇతర పార్టీల నుంచి ఆహ్వానించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు తుని కాన్స్టిట్యున్సీ, తుని నియోజకవర్గం అయినటువంటి శ్రీ యనమల దివ్య గారి సీటు వైపు చూస్తూ ఉంటే ఒక పక్క దాడిశెట్టి రాజా, ఒక పక్క యనమల రామకృష్ణ గారి ముద్దుల కుమార్తె అయినటువంటి దివ్యమ్మ గారి సీటు వైపు చూస్తున్నారు. అటువంటి కష్టమైన సీటును గెలిపించారంటే కేవలం
ఎందుకు కేవలం మా వెలగా వెంకట కృష్ణారావు గారు లాంటి గొప్ప వ్యక్తుల సహకారం ఉంది కాబట్టి ఈరోజు విజయాన్ని పొందామండి.